అందరికీ నమస్కారం అండి. ఇంట్లో అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఇళ్లలో స్త్రీలు పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి నెల స్త్రీలకు నెలసరి వస్తూ ఉంటుంది. నెలసరి సమయంలోనూ నెలసరి అయిపోయిన తర్వాత ఎప్పుడు దీపారాధన చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. స్త్రీలు నెలసరి అయిపోయిన తర్వాత దీపారాధన ఎప్పుడు చేయాలి అన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. స్త్రీలకు నెలసరి వచ్చిన తర్వాత మొదటి 3 రోజులు అపవిత్రంగా ఉన్నట్లు కాబట్టి ఆ 3 రోజులు పితృకార్యాలకు పనికిరారు. ఆ సమయంలో స్త్రీలు తలలో పూలు పెట్టుకోకూడదు. దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమాలను కూడా వాళ్ళు చేయకూడదు. 4వ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని వారు కావలసినవి చూసుకోవటానికి మిగతా పనులకు పనికొస్తుంది, కానీ దేవుడికి సంబంధించిన పనులు మాత్రం చేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారము 4వ రోజు తర్వాత స్త్రీకి భర్తకు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే భర్త పూజకు సంబంధించిన పనులు చేసుకుంటున్నప్పుడు స్త్రీలు వారికి సహాయం చేయవచ్చు. 4వ రోజు కూడా పూజకు సంబంధించిన పనులైతే మాత్రము చేయకూడదు. స్త్రీలకు నెలసరి వచ్చిన 4వ రోజు కూడా స్నానం చేసిన తర్వాత పూజకు సంబంధించిన నైవేద్యాలు, గుడికి వెళ్ళటానికి, ఇంట్లో పూజకి తాంబూలం తీసుకోవటానికి పనికిరాదు. 4వ రోజు తలకు నూనె పెట్టుకోకూడదు. 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత ఇక అన్ని పనులకు, దైవ పితృ కార్యాలకు, పూజలకు, తలలో పువ్వులు పెట్టుకోవడానికి, కుంకుమ ధరించటానికి, తాంబూలాలు తీసుకోవటానికి, దేవాలయానికి, వ్రతాలు, నోములు, యజ్ఞానికి, దానాలకి వీటన్నిటినీ కూడా చేయవచ్చు.